రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. సుప్రీం కోర్టులో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి భారీ ఊరట దక్కింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. మరో పిటిషన్ను తానే విత్డ్రా చేసుకుంటానని రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టును అభ్యర్థించారు. జగన్ బెయిల్ను రద్దు చేయడంతో పాటు ఆయన కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం విచారించింది. జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఏముందని పిటిషనర్ను ప్రశ్నించింది. జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ఓ పిటిషన్ను డిస్మిస్ చేసింది. మరో పిటిషన్పై వివరణ కోరుతుండగా పిటిషనర్ తరపు అడ్వకేట్ దానిని ఉపసంహరించుకుంటామని అప్పీల్ చేశారు. మరిన్ని అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. అశోక్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన విచారించిన సుప్రీంకోర్టు బెయిల్ ని రద్దు చేయాలంటే పిటిషన్ దాఖలు చేశారో దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. జగన్మోహన్ రెడ్డికి భారీ ఇవ్వడం చెప్పుకోవచ్చు. సిబిఐ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. సో బెయిల్ రద్దు కారణాలు లేవంటూ అలాంటప్పుడు రద్దు అవసరమేమీ లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే కేసు కూడా బదిలీ చేయాల్సిన అవసరం లేదని కూడా వ్యాఖ్యానించింది. జస్టిస్ నాగరత్నం, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ని విచారించింది. అయితే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కారణాలు ఏవి లేవు కాబట్టి రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న ధర్మాసనం కేసుల్ని పర్యవేక్షణ చేయమంటారా అంటూ పిటిషనర్ పై అసహనం వ్యక్తం చేసింది. ఒకనొక సమయంలో పిటిషన్ కేసు డిస్మిస్ చేస్తామని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. దీంతో పిటిషన్ ని వెనక్కి తీసుకుంటామంటూ రఘురామకృష్ణ తరపు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలిపారు. సో 12 ఏళ్లుగా ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు, ఒక్క డిశ్చార్జ్ అప్లికేషన్ కూడా డిస్పోజ్ చేయలేదంటూ రఘురామకృష్ణ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సో బదిలీ సాధ్యం కాదని గతంలోనే చెప్పింది. తాము ఇప్పుడు కేసును మానిటరింగ్ పూర్తి స్థాయిలో జరపాలంటూ కోరుతున్నామంటూ తెలిపారు. సో అయితే సిబిఐ కేసుల వివరాలు ప్రస్తుత పరిస్థితి వివరిస్తూ సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసిందని దర్యాప్తు సంస్థ తరపు న్యాయవాది పేర్కొన్నారు. సో మరోవైపు ఈ కేసును హైకోర్టు మానిటరింగ్ చేస్తుందని, ఇంకా ఈ కేసు అక్కడ పెండింగ్ లో ఉందని జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్ వాదన వినిపించారు. సో అన్ని వైపులా వాదనలు విన్న ధర్మాసనం కేసుని డిస్మిస్ చేస్తూ నిశ్శబ్ద ధర్మాసనం తీర్పునిచ్చింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్. ఇక నెల్లూరు జిల్లా కావలిలో